హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్. ఈరోజు మనం చూడబోతున్నాం ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళ లేటెస్ట్ మంగళగిరి శారీస్ అండి. మ్యారేజ్ సీజన్ కోసం అయితే మంచి మంచి శారీస్ కలెక్షన్ వచ్చాయి. ఎప్పుడు కాటన్స్, నైటీస్ ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా. ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మంగళగిరి శారీస్ అయితే పెట్టారండి. శారీస్ కలెక్షన్ మాత్రం అద్దరిపోయింది. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంగళగిరి శారీస్లో మంచి మంచి కాంబినేషన్స్, మంచి మంచి బోర్డర్స్, రిచ్ పళ్ళు, లైన్స్ పళ్ళు, డిఫరెంట్ వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి. సేల్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ షాప్ అండి. గుంటూరు నెహ్రూ నగర్ నియర్ ఆవుల సంఘం దగ్గర ఉంటుందన్నమాట. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వేరే ఊరు నుంచి వాళ్ళు ఎవరైనా వస్తుంటే బస్ స్టాండ్ నుంచి మీరు కాల్ చేసినా కూడా చక్కగా వీళ్ళ కార్లో పిక్ చేసుకుంటారండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా. సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు. బట్ రీటైల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ లేదండి. ఓన్లీ ఫర్ హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు. డైరెక్ట్ స్టోర్కి కూడా చక్కగా విజిట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. శారీస్ చూద్దాం అండి. అందరికీ నమస్తే. ఈ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి ఈ శారీ ఐటమ్ ఈ వీడియోలో అయితే మనం చూపిస్తున్నది మంగళగిరి పట్టు. ఇది వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి పట్టు ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం మొత్తం అన్నీ కూడా మంగళగిరి పట్టునే చూపిస్తున్నాం. అన్నీ కూడా మనకి కొలతలు కరెక్ట్గా ఉంటాయి. అట్లానే జెరీ బ్లాక్ అవటం అనేది ఉండదు. అయితే కలర్ అనేది మాత్రం మనం ఇంట్లో అయితే మాత్రం వాష్ చేయకూడదు ఫస్ట్ టైం. ఎందుకంటే ఇది మాత్రం డ్రై క్లీనింగ్ అనమాట. ఇవన్నీ కూడా మంగళగిరి పట్టే డ్రై క్లీనింగ్ ఇవన్నీ కూడా చూపించుదాం. అయితే రేట్ అనేది మాత్రం చాలా రీజనబుల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్ మగ్గాల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఇవ్వరు. అరే మీరు మగ్గాల వాళ్ళకన్నా కూడా మీరు కొనేది కూడా అక్కడే కదా, వాళ్ళు కూడా ఇవ్వరు అని అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. అయితే మనం కొన్ని ఐటమ్స్ టైఅప్ అయి ఉంటాం. అంటే మనం యారన్ ఇవ్వటం, వాళ్ళు జెరీ తీసుకోవటం, వాళ్ళు జెరీ మన యారను. అయితే రేట్లు అనేవి మాత్రం మన దగ్గర ఎందుకు తక్కువ ఉంటాయంటే టైఅప్ అయిన ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, అందుకని. అంటే మనం మిగతా ఖర్చులన్నీ మనమే పెట్టుకుంటాము. వాళ్ళకి యారన్ ఇవ్వటము ఒకటేను, ఆ తర్వాత ఆ మగ్గాల వాళ్ళ దగ్గర మగ్గం వేయటం వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు. ఐటమ్ తయారు చేయడానికి అమౌంట్ ఉండకపోవచ్చు. అంటే కొన్ని మొత్తం అన్నీ చెప్తా ఉండదు. రేట్లు అయితే మాత్రం తక్కువ ఉంటాయి. మీరు మగ్గాల వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దానికి కూడా చాలా తక్కువ ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది ఒక ఎంబీ ఫ్యాషన్స్ వారికి మాత్రమే సాధ్యమైద్దని మాత్రం నేను అనుకుంటున్నా. ఏమో మాకన్నా ఉండవచ్చు, ఉండరని మాత్రం మనం ఉండరని మనం అనుకో. కానీ చెప్తున్నాం, మన రేట్లు అయితే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళు ఇస్తారని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చూడలేదు కూడా. మన రేట్లు, మన క్వాలిటీ, మన రేట్లు వచ్చేసరికి ఇది గుంటూరు నెహ్రూ నగర్ 7th లైన్లో ఉంటుందండి. నియర్ ఆవుల సంఘం. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఆవుల సంఘం అక్కడ ఉంటుంది. అట్లనే మనకి ఇవి మంగళగిరి అనేది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కనుక ఈ ఐటెంలోకి వచ్చాం. ఫుల్ ట్రెండ్ అనమాట. మంగళగిరి ఇప్పుడు నడుస్తుంది. మనం ఏంటంటే ఏ ఐటెం అయితే ఎక్కువ సేల్ అవుతుందో ఆ ఐటెంని మనం బాగా ఎక్కువగా కొంటాం. అంటే బల్క్గా కొన్న దానివల్లే రేటు తక్కువ వస్తుంది కదా. అట్లా మనం కొనేది బల్క్గా కొంటే రేటు తక్కువ వస్తుంది కదా, ఆ విధంగా అనమాట. అట్లానే వీటితో అంటే ఒకే ఐటమ్ని ఎక్కువగా, అంటే మనం సమ్మర్ వరకు ఓన్లీ కాటన్స్ చేసాం. ఇప్పుడు కూడా కాటన్ ఉంటాయి. అంటే మన సొంత ప్రోడక్ట్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇలా కలంకారీ కాటన్ అనేది మాత్రం ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. మన ఐటమ్ కనుక, మన సొంత ఓన్ ప్రోడక్ట్ కనుక ఇది కలంకారీ అనేది మాత్రం ఎప్పుడు ఫుల్గా ఉంటుంది మన దగ్గర ఐటమ్. అట్లానే ఫ్యాన్సీ ఉంటాయి. పట్టు వేరే ధర్మవరం పట్టు, 1 గ్రామ్ పట్టు, 1 గ్రామ్ ప్యూర్ ఉంటుంది. కొంతమంది 1 గ్రామ్ అంటున్నారు కానీ అది ప్యూర్ ఇవ్వట్లేదు. మన దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా ప్యూర్ ఉంటుంది. 1 గ్రామ్ అనేది ప్యూర్ ఇస్తాం. ఒరిజినల్ 1 గ్రామ్ ఇస్తాం. అంటే స్మూత్ ఉంటుంది, అట్లానే లైట్ వెయిట్ ఉంటుంది. ఐటమ్ కూడా వచ్చింది. అంటే ఒక వీడియోలో అన్ని ఐటమ్స్ చూపించలేం కదా. ఈసారి వీడియోలో అయితే మాత్రం మనం ఖచ్చితంగా అంటే మొత్తం ఈ శారీ గురించి తెలుసుకోవడానికి కానీ, అట్లానే జెరీ గురించి తెలుసుకోవడానికి కానీ ఒక్క ఐటమ్ అనేది మాత్రం మనం ఫుల్గా ఒక వీడియోలో ఆ ఒక్క ఐటమ్ మాత్రం చూపిస్తాం అనమాట. కానీ మన దగ్గర వేరే కాటన్స్ అంటే ఇంతకు ముందు ఉన్నంత బల్క్గా ఉండవు, కానీ ఉంటే రేటు మాత్రం తక్కువగానే ఉంటుంది. ఒకే ఐటమ్ 10 ఐటమ్స్ పెట్టాం. ఒక ఐటమ్ తక్కువలో ఉండేలాగా 2-3 ఐటమ్స్ అలా పెడతాం. కాటన్ శారీస్ కూడా ఓకేనండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. మంచి ఐటమ్ చూపిస్తాను. అట్లానే కొన్ని ఐటమ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. మీకు కొన్ని ఐటమ్స్ అయితే ఒక శారీ అంటే డిజైన్కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. లైట్గా ఫుల్గా అయితే కాదు, ఎందుకంటే అది పట్టు కదా, మంగళగిరి పట్టు కదా. మనకి ఫోల్డింగ్స్ రావు కనుక సేమ్ ఫోల్డింగ్ రాదు, ఫినిషింగ్ రాదు. ఫోల్డింగ్ వచ్చినా ఫినిషింగ్ రాదు. అట్లా సేమ్ ఫినిషింగ్ ఉండదని. ఇది కలంకారీ చూస్తున్నారు కదా,
కలంకారీ. అలానే మన దగ్గర నైటీస్ కూడా ఉంటాయి, అది ఇంకొక వీడియోలో చూపించుదాం. ఓకేనండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇవైతే బ్లౌజ్ పీసెస్, కలంకారీ బ్లౌజ్ పీసెస్ మన సొంత ప్రోడక్ట్ది కూడా ఉంటుందండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం, కొన్ని ఐటమ్స్ చూద్దాం. కొన్ని ఐటమ్స్ చూపించుదామని. శారీ అయితే కంప్లీట్గా ఇట్లా. ఇదైతే మాత్రం మళ్ళీ చెప్తున్నామండి, ఇది రిచ్ పళ్ళు కాదు, లైన్స్ పళ్ళు వస్తుంది మంగళగిరి అంటే కొన్నిటికి రిచ్ పళ్ళు వచ్చేది కూడా ఉంటుంది. ఇట్లా బ్యాక్ సైడ్ వేసాం కదా ఈ స్టైల్లో, మనకి ఈ టైప్లో అయితే మనకి రిచ్ పళ్ళు వచ్చేది కూడా ఉంటుంది. ఇవన్నీ లైన్స్ పళ్ళు, మంగళగిరి పట్టు అంటేనే లైన్స్ పళ్ళు వస్తుంది. ఇట్లా ఈ టైపు సేమ్ పళ్ళు ఏది వచ్చిందో బోర్డరు బ్లౌజ్ కూడా అదే వస్తుంది. ఇట్లా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు. బోర్డర్స్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ ఉంటుంది, అట్లానే లాంగ్ బోర్డర్ ఉంటుంది, అట్లానే మీడియం బోర్డర్ ఉంటుంది. అన్ని బోర్డర్స్ ఉంటాయి ఇందులో. అట్లానే డిజైన్స్ ఉంటాయి, ఒక 7-8 డిజైన్స్ మాత్రం మెయిన్ డిజైన్స్ వర్కే ఉంటాయి. మెయిన్ డిజైన్స్ అనమాట. మంగళగిరి అంటేనే ఇప్పుడు మనకి గడి ఆ టైప్లో ఉంటుంది కదా, అట్లా చెప్పే కదా. క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇవి అయితే మగ్గాల మీద శారీసే. రేట్ అయితే మాత్రం మీరు మగ్గాల దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రేట్ అయితే ఇవ్వలేరు. ప్రతి శారీ కూడా అంటే కలెక్షన్ బాగుండేలాగా కొత్తగా మ్యాచింగ్ కొత్తగా ఉంటుంది. అంటే బ్రైడల్ లుక్ ఉండే ఉంటాయి, అట్లానే క్లాసీ లుక్ ఉండే కూడా ఉంటాయి. ఇది చూడండి అసలు మామూలుగా మ్యాచింగ్ ఎంత బాగుందో. మామూలుగా అయితే దీనికి రెడ్, మెరూన్ లేదా పింక్ ఇస్తాడు. ఈ మ్యాచింగ్ చూడండి, గ్రీన్ ఇవ్వటం, పిస్తా గ్రీన్ ఇవ్వటం, డార్క్ సిమెంట్ రంగుకి గ్రే కలర్కి, డార్క్ గ్రే కలర్కి మనకి గ్రీన్ పిస్తా గ్రీన్ బోర్డర్ ఇవ్వడం అనేది, అదే సేమ్ బ్లౌజు, అదే సేమ్ పళ్ళు ఇవ్వడం అనేది అంటే చాలా చాలా బాగుంటుంది. మొత్తం అయితే ఓపెన్ చేసి చూపించడం, ఎందుకంటే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, అన్నీ కూడా ఇదే టైప్ వస్తాయి అనమాట. పళ్ళు లైన్స్ పళ్ళు, అట్లానే బ్లౌజ్ బోర్డర్ అయితే కామన్, పళ్ళుకి బ్లౌజ్కి ఇదే బోర్డర్ వస్తుంది. శారీకి ఏది వస్తుందో అదే వస్తుంది. కలర్ వరకు మారుతుంది అంటే మనకి సేమ్ బోర్డర్ సేమ్ వస్తుంది అనమాట. రేట్లు అయితే చెప్తున్నాం కదండి, మీరు మగ్గాల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రేట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరు ఇవ్వలేరు. మేము మచ్చుకి కొన్నే పెట్టాం, ఇది మగ్గాల మీద ఎక్కువ తయారవ్వు, మచ్చుకి కొన్నే అంటే ఓన్లీ వీడియో కోసం పెట్టినవి ఇవి. మీరు వీడియో కాల్ చేసినప్పుడు ఇంకొంచెం హెవీగా చూపించగలం. వాస్తవానికి స్టాక్ వస్తుంది అయిపోతుంది, అంటే గ్రూపుల్లో పెట్టాం మేము. గ్రూపుల్లోనే ఫుల్ స్టాక్ అయిపోతుంది. అంటే మనకి ఒక 6 గ్రూపులు ఉన్నాయి, ఒక గ్రూప్కి వచ్చేసరికి 1000 మంది ఉంటారు. 6000 మంది మనకు ఉన్నారంటే ఎన్ని చీరలు అమ్ముంటాం ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి శారీ కూడా అంటే అందరికీ నచ్చేలాగా ఈ బోర్డర్ చూడండి, మధ్యలో గ్యాప్ వచ్చి పైన కింద హీల్స్ బోర్డర్ వచ్చింది, పైన కింద హీల్స్ బోర్డర్ వచ్చి గ్యాప్ సెంటర్ వచ్చేసరికి అట్లానే స్మాల్ చెక్డ్ అనమాట. ఇది కడ్డీ బోర్డరు, పైన హీల్స్ బోర్డర్, కింద రాదు, హీల్స్ బోర్డర్ పైన వస్తుంది. మొత్తం అంతా కూడా కడ్డీ బోర్డర్. ఇది ఇంకా స్మాల్ చెక్డ్ అనమాట. ఇది వచ్చేసరికి ఫుల్గా ప్రతి శారీ కూడా సేమ్ మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే పళ్ళు వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇది ప్లెయిన్ వచ్చి బోర్డర్, అంటే ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూపించిన స్టైల్లో. ప్రతి దానిలో కూడా మనకి 8 నుంచి 10 కలర్స్ వస్తాయి. ఇందులో ఆప్షన్ ఏం లేదు, సెట్ తీసుకోవాలనే ఆప్షన్ ఉండదు. మనకి ఏ శారీ నచ్చితే ఆ శారీ సెలెక్షన్ చేసుకోవచ్చు, ఏ డిజైన్లు అయినా ఏదైనా సరే. ఎందుకంటే మనం మగ్గాల దగ్గర మనకి ఏది ఎక్కువ సేల్ అవుతుందో అదే చేయించుకుంటాం. ఇది సూరత్ ఐటమ్ లాగా లేదు, బెనారస్ ఐటమ్ లాగా సెట్ టు సెట్, పార్సల్ టు పార్సల్ అనేది ఉండదు. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. రేట్లు అయితే కనుక చెప్తున్నాం కదండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు 6303606969 అనే నెంబర్కి, అట్లానే 7013876453 అనే నెంబర్ కూడా మీరు వీడియో కాల్ చేసి ఐటమ్ చూసుకోవచ్చు. అట్లానే రేట్లు కూడా అడగచ్చు. అంటే ఒక ఐటమ్స్ అన్ని కూడా మనం చూపిస్తానని చెప్పి మొత్తం నేను కూడా అనుకోవట్లేదు. కొన్ని ఐటమ్స్ చూపిస్తాం అనుకోవట్లేదంటే అంటే ఈ నిడివి సరిపోదని అనమాట. అంటే మనకి ఈ అరగంటలో ఈ మొత్తం చూపించలేమని, 25 నిమిషాల నుంచి అరగంటలో చూపించలేమని. ఇదో బోర్డర్, ఆ బోర్డర్ చూడండి ఎంత బాగుందో అసలు. డబల్ మగ్గం పడుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 2/1, ఇది 2/1 అంటారు. అంటే మనకి 2 దారాలు కలిసేదాన్ని 2/1 అంటారు. ఇది వచ్చేసరికి బచ్చల పండు రంగు ఒకటి, అట్లానే సిల్వర్ ఒకటి కలుస్తుంది కదా జరీ వచ్చేసరికి, దీన్ని 2/1 అంటారు. అట్లా 3 కలర్స్ కలిస్తే 3/1 అంటారు. ఇట్లా దీనిలో వచ్చేసరికి చాలా వేరియేషన్లు ఉంటాయి. పట్టులో కూడా మనకి ఈ కలనేత వచ్చేసరికి కొంత రేటు మామూలుగా అది 3/1 కింద వస్తుంది. కలనేత వచ్చేసరికి అంటే 2 కలర్స్ అది ఒకటి, జెరీ కలర్ ఒకటి, ఇట్లా అనమాట. ఈ కలర్స్ కలిసేసరికి మనకి 3/1 అవుతుంది. అప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఇందులోనే ఇచ్చేస్తాం. కలనేత అనేసరికి ఇలా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్. సిల్వర్ వస్తుంది, అట్లానే గోల్డ్ జరీ వస్తుంది, సిల్వర్ జరీ వస్తుంది. ఇందులో కూడా ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. ఇది మెరూన్ అనుకుంటున్నారేమో, ఫోన్లో అయితే మెరూన్ కనపడుతుందేమో. మెరూన్ కలర్ కాదు, ఇది కూడా కలనేత. ఆ బ్రౌన్ కలర్ అండ్ రెడ్ కలనేత అనమాట. డబుల్ కలర్ ఇది. అంటే కలనేత అని చెప్పాను కదా 2/1 3/1 అని, అట్లా అనమాట. ఇది ప్రతిది కూడా క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అస్సలు ఆలోచించనే అవుతుంది, క్వాలిటీ బాగుంటుంది.
ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీన్ని ఫస్ట్ టైం అయితే మాత్రం మనం డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. ఎందుకంటే పట్టు అనేసరికి ఎవరైనా అసలు మనం చెప్పవసరం లేదు, మేము చెప్పవసరం లేదు. పట్టు అనేసరికి ఫస్ట్ టైం ఎవరైనా సరే డ్రై క్లీనింగ్కి ఇస్తారు. ఎందుకంటే దాన్ని ఫస్ట్ టైం డ్రై క్లీనింగ్ ఇచ్చేది వైట్ పెట్రోల్తో వాష్ చేస్తారనమాట. వైట్ పెట్రోల్ అనేది అంటే వైట్ పెట్రోల్ అంటే మొత్తం వైట్ పెట్రోల్ లేవు, బకెట్లో కొన్ని నీళ్ళల్లో వైట్ పెట్రోల్ కొన్ని చుక్కలు వేస్తారు. అది ఆ పెట్రోల్ అనేది మనకి మన ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు అయితే చెప్తున్నాం అంటే అవన్నీ కూడా ఇవి మన రిలయన్స్ మార్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, డి మార్ట్ ఇట్లా మెట్రో ఇలాంటి చోట్ల అయితే మాత్రం ఖచ్చితంగా వైట్ పెట్రోల్ అమ్ముతారు. అలాంటి చోటు ఉంటుంది. కొన్ని బకెట్లో మీరు తర్వాత వాష్ చేసేటప్పుడైనా ఆ బకెట్లో అనేది ఆ వాటర్లో కొన్ని డ్రాప్స్ వేసుకుంటే కలర్ అనేది ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. వైట్ పెట్రోల్ వాడే దేనికంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉతికితే కలర్ పోతుంది, డ్రై క్లీనింగ్కి ఇస్తే కలర్ పోదని మీరు ఎందుకు పోవటం లేదని మీరు ఒకసారి ఆలోచించుకుంటే మీకే అర్థమైంది. వాళ్ళని డ్రై క్లీనింగ్కి ఇచ్చిన చోట ఏంటంటే మనకి వైట్ పెట్రోల్ వేస్తారు, అందువల్ల కలర్ అనేది షేడ్ అవ్వదు. ఇదండి మగ్గాల మీద అంటే తెలిసిందే కదా మీకు, అట్లా కొలత అనేది తక్కువ రాదు, పర్ఫెక్ట్ కొలత ఉంటుంది. అట్లానే ఒకసారి చూడండి, మనకి ఇది కలనేత మీకు చెప్పాను కదా నేను 2 కలర్స్ వస్తాయని. ఇది కలనేత, ఇలా డబుల్ కలర్ వస్తుంది. ఇది కూడా గల్నేత అనమాట, అంటే 3/1 దీనికి అలా ఉంటుంది. ఇందులో డిజైన్స్ కలర్స్ అనేవి చాలా ఉంటాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే టైం ఇంకోటి ఇది మనకి కింద కడ్డీ బోర్డర్ వస్తుంది, ఆ తర్వాత మధ్యలో ఇక్కత్ బోర్డర్, ఆ పైన వచ్చేసరికి హీల్స్ బోర్డర్. ఇట్లా ఇది కూడా కొత్త ఐటమ్ ఇప్పుడు నడుస్తుంది. ఇక్కత్ బోర్డర్ అని అందరూ అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది. ఇది ఒక పెద్దవాళ్ళకని అనుకోవద్దండి, టీనేజర్స్ కూడా వాడుతున్నారు. ఇవాళ వెంకటగిరి నేత చీరలే కాలేజీ స్టూడెంట్స్ కూడా వాడుతున్నారు. అట్లనే ఇప్పుడు ఏంటంటే ఇది ట్రెండ్, మన సాంప్రదాయం అని, మన నేత అంటే మనది, మన సొంత, మన ఆంధ్రప్రదేశ్లో తయారైంది, అట్లానే తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో తయారైంది అనేసరికి మన నేత అనేసరికి ముందు మనమే చేసుకోవాలనేది లాగా ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎలా అంటే మనది అనే దానికి కొంచెం ఇప్పుడు మనది అంటే మొన్న యుద్ధం వచ్చినప్పుడు కూడా మనకి ఎట్లా మన ఇండియా గెలవాలి, మన ఇండియానే మంచిది అన్నట్టుగా, అట్లనే మన ఆంధ్రప్రదేశ్ మన వస్త్రాలు మనం కట్టాలి, మన సొంతది, మనది ఇక్కడ తయారవుతున్నాయి మనం కట్టాలి అనే దాన్ని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా అలా ఉంది. అంటే స్టూడెంట్స్ కూడా కడుతున్నారని దీని అంతటికీ చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్కడు కూడా కలర్ అయితే చెప్పాను కదండి, ఫస్ట్ టైం అయితే మీరు డ్రై వాష్కి ఇవ్వడం చాలా చాలా మంచిది. ఎందుకంటే కలరు మనం చెప్పాలి కదా, మీరు అమ్ముకునే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారనుకోండి, మీరు కూడా ఒక మాట చెప్తే చాలా బాగుంటుంది. డ్రై వాష్ అని చెప్పండి. కొంతమంది తెలియని వాళ్ళకు కొత్తగా కొన్నా, లేదు అంటే ఏదో ఆలోచన లేకుండా ఇంట్లో గబుక్కునే ఉతికేసిన ఏదైనా కొంచెం కలర్ పోయిందనుకోండి, మళ్ళీ మిమ్మల్ని వచ్చి అడుగుతారు కదా, దానికోసం చెప్తున్నాం. కానీ ప్రతి కస్టమర్కి ఇప్పుడు మనం కాటన్ చీర అమ్మితే 50 రూపాయలు 100 రూపాయలు వస్తాయి, అలానే ఒక సిల్క్ శారీ అమ్మితే అంతే వస్తాయి, ఒక ఫ్యాన్సీ అమ్మినా కూడా తక్కువ లాభాలు వస్తాయి. కానీ ఈ ఐటమ్ మాత్రం మీకు ఖచ్చితంగా మగ్గాల వాళ్ళు దగ్గరికి వెళ్ళి మీరు కొనే రేటుకి మీరు అమ్మినా కూడా లాభం అనేది చాలా వస్తుంది, చాలా అంటే చాలా వస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మనం మగ్గాల వాళ్ళతో మనం కొన్ని చెప్పాను కదా మీకు ఫస్టే, మగ్గాల వాళ్ళతో కొన్ని రకాలు మనం టైప్ అయి ఉంటాం అనమాట. దానివల్ల మనకి రేటు చాలా తక్కువ వస్తుంది. మేము పరిగెత్తుతాం కానీ పాలు తాగు, నీళ్ళే తాగుతాం. అంటే లాభం తక్కువ తీసుకుంటాం, దానికోసం ఎక్కడి వరకైనా వెళ్తాం అనమాట. కానీ లాభం ఎక్కువ తీసుకుంటాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు తాగుదాము అలా కాదు, పరిగెత్తుకుంటూనే వెళ్తాం. అంటే ఎక్కడ ఐటమ్ కొత్తగా ఉంటుంది, ఎక్కడ రేటు తక్కువగా ఉంటుంది. దీనికోసం ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తే తక్కువ రేట్ ఇస్తారు, ఎవరు తక్కువ రేట్ ఇస్తారు, ఎవరి దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది, అట్లానే ఎవరు నేత నీట్గా చేస్తారు, అట్లానే డిజైన్స్ ఎవరు బాగా చేస్తారు అని మేము వెతుకుతూనే ఉంటాం. అలా అని చెప్పి లాభాలు ఎక్కువ అయ్యాం, తక్కువ లాభాలతో ఎక్కువ బిజినెస్ చేద్దామనే కాన్సెప్ట్ అయితే మాది. ఇది మాత్రం గ్యారంటీ అండి. లాభాల కోసమే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మాకు కూడా లాభం కావాలి కానీ మరి అంత ఎక్కువగా వద్దు. లాభాలు ఓకే కానీ మరి అంత ఎక్కువగా అయితే తీసుకో. ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు సపోజ్ ఈ 3 ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇట్లా మొత్తం 8 కలర్స్ వస్తాయి ప్రతి దానిలో కూడా. ఇందులో ఒకటి చూపించాను, 8 అంటే కలర్స్ వస్తాయి. కానీ మెయిన్ కలర్స్ వరకు మనం సెలెక్షన్ చేసుకుంటాం అంతే. ఈ కలర్స్ మాకు తయారు చేయాలి, ఇవే తయారు చేయాలి, ఇలా కావాలి మాకని. అప్పుడు మనకు నచ్చినవి మగ్గాల వాళ్ళు మనకు నచ్చినవి తయారు చేస్తారు. అంటే కొన్ని నేను గ్రూపులో కూడా పెట్టేది ఎందుకంటే ఏది ఎక్కువ సేల్ ఉన్నది, మూమెంట్ ఎక్కువ ఉంది అని తెలుసుకోవటం కోసం పెడతాం అనమాట గ్రూపుల్లో. ఏదైతే ఎక్కువ మనకి ఎక్కువగా కస్టమర్స్ అడుగుతున్నారో, దేనికి రెస్పాన్స్ ఎక్కువ వస్తుందో అలాంటి ఐటమ్స్ వరకే మనకి చెప్పాను కదండి. ఇప్పుడు సిల్వర్ కూడా బాగా పోతుంది, అట్లానే గోల్డ్ కూడా ఉంది. సిల్వర్, గోల్డ్, ఒక జరీ అనేది అన్నిట్లో ఉంటుంది. ఇవి రిచ్ పళ్ళు అనేవి చూపించడానికి కూడా లేవండి. రావటం టక్క అవ్వి అయిపోవటం, రావటం వెళ్ళిపోవటం అంతే.
లైట్ వెయిట్ అండి. ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే ఒకప్పుడు అనేవాళ్ళు అగ్గిపెట్టి చీరలు తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో, అగ్గిపెట్టిలో పెట్టే చీర తయారు చేసిన వాళ్ళు ఉన్నారు నేతన్నలు. అలాంటి అంత లైట్ వెయిట్ వస్తుంది అనమాట. వెయిట్ అనేది ఉండదు. శారీ మొత్తం కూడా ఇంత మనకి బిగ్ బోర్డర్ వచ్చినా కూడా శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే ఫేస్ఫుల్గా కట్టుకున్నా కూడా మనకి చాలా ఫేస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది రిచ్ పళ్ళు టైం, రిచ్ పళ్ళు ఇట్లా. ఇది వచ్చేసరికి సిల్వర్. అట్లానే దీనికి కొంచెం పళ్ళులో వచ్చేసరికి గోల్డ్ యాడ్ చేశాడు. అటు సైడ్ ఇటు సైడు అంటే మనకి బోర్డర్ లాగా అటు సైడ్ ఇటు సైడు గోల్డ్ యాడ్ చేశాడు. ఇది సిల్వర్ వచ్చింది కదా, ఇట్లానే గోల్డ్ కూడా ఉంటుంది ఇందులో. కంప్లీట్గా శారీ అంతా కూడా ఫుల్ బుటీ, కంప్లీట్ బుటీ వస్తుంది. ఇందులో బోర్డర్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి. అట్లా అంటే కింద డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ బోర్డర్స్ వస్తాయి. అట్లనే బాడీ కూడా వేరే డిజైన్స్ వస్తాయి. వీటిలో కొన్ని తక్కువ ఉంది ఐటమ్ అయితే మాత్రం చూపించాలని చెప్పి ఈ వీడియో కోసం మళ్ళీ వీడియోకి లేట్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాం. అంటే బాగా లేట్ అవుతుందని. మా దగ్గర నుంచి వీడియోస్ చాలా లేట్గా వస్తాయి కానీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఒక్క వీడియో వచ్చేసరికి అంటే కొంతమంది వీడియోలు టకా తీస్తూ ఉంటారు. ఏంటంటే ఒక్క ఐటమ్ కొంచెం అమ్ముతారు. మనం అలా కాదు. ఒక వీడియో తీస్తే తక్కువలో తక్కువ నెల 15 రోజులు మేము తీయాలనుకుంటాం, వారానికి 2. కానీ నెల 15 రోజులు 2 నెలల వరకు మనకి వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు. ఎందుకంటే మనకి ఈ వీడియో ఫుల్ రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు చూపిస్తున్న 2 నెంబర్లు కూడా మీరు వీడియో కాల్ చేసి చక్కగా ఐటమ్ చూసుకుంటా. అంటే ఇంకా కొత్త డిజైన్లు కూడా వస్తాయి. ఇప్పుడు ఉన్న డిజైన్లు అని మాత్రం అనుకోవద్దు, డిజైన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఈ ఐటమ్ ఉండేదాన్ని కూడా గ్యారెంటీ ఉండదు. అంటే చెప్తున్నా, ఇప్పుడు మీకు చూపించేది ఉండదు. సేమ్ ఈ పీస్ చూపిస్తున్నాను కదా, ఇది ఉండదు, ఇది అమ్మేస్తాం. కానీ ఈ ప్లేస్లో ఇలాంటిదే సేమ్ ఇంకోటి వస్తుంది. మగ్గాల మీద మనం దానికి ఏదైతే అయిపోతుందో ఐటమ్ మనం వెంటనే తయారు చేయించుకుంటాం కదా. ప్రతి ఒక్కడు కూడా మనకి నచ్చేలాగా ఉంటుంది. అంటే డిజైన్స్ కానీ కలర్స్ కానీ మీరు అమ్ముకుంటే కొంచెం లాభాలు రావాలని. లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా అండి. మధ్యలో ఇంతకుముందు చెప్తూ ఇంకా వేరే ఏదో చెప్తూ అసలు సబ్జెక్ట్ అది మర్చిపోయాను మీకు చెప్పడం. ఇవైతే మాత్రం మీకు అది డబుల్కి డబుల్ అంటారు కదా, అంతకు మించి లాభం వస్తుంది. డబుల్కి డబుల్ కాదు, అంతకు మించి లాభం వస్తుంది. క్యాష్కి అమ్ముకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా డబుల్ లాభం వస్తుంది. అదే క్రెడిట్ అయితే మాత్రం అది వాళ్ళు ఇచ్చే కస్టమర్స్ని బట్టి కొంతమంది నెలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది 2 నెలలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది వారానికి ఎంత అని ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. అంటే క్రెడిట్ ఇచ్చుకుంటే మీకు ఇచ్చేదాన్ని బట్టి మీరు లాభం వేసుకోవచ్చు. త్వరగా ఇచ్చే వాళ్ళకు కొంచెం తక్కువ, అది మనం చెప్పవసరం లేదు, మీకే ఐడియా ఉంటుంది. త్వరగా ఇచ్చే వాళ్ళకు కొంచెం తక్కువ వేసుకుంటారు, లేట్ చేసే వాళ్ళకు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఈ కామన్ ఎక్కడైనా సరే. మన దగ్గర వచ్చే కస్టమర్స్ నేను ఒకటి చెప్తున్నాను, మనకి మీరు ఖచ్చితంగా రీసేలర్ అయితే కనుక వీడియో కాల్ చేసి ఏదో కొంతమంది ఉంటారు టైంపాస్కి అనమాట, మన దగ్గర డబ్బు ఉంది, లేదు ఏమి టైంపాస్ అవ్వట్లేదని. మన దగ్గర అలా కాదు. మనం ఏం సాధించగలం ఇందులోకి వచ్చామంటే ఫుల్ టైం దీనిలోకి వెళ్ళిపోయి వెళ్ళిన చాలామంది ఉన్నారు మన దగ్గర కొన్న వాళ్ళు కూడా. ఫుల్ టైం మనం ఏమి సాధించగలం, ఏంటి మన టార్గెట్, ఏదో ఒకటి ఉండాలి. దీనిలోకి వచ్చా బిజినెస్, బట్టల బిజినెస్ చేస్తున్నాం, శారీస్ బిజినెస్ చేస్తున్నాం, ఇందులో ఏమిటి మనం ఇందులో ఎప్పుడు దీనిలోనే ఉండి సంపాదించడం అనేది అసలు మీరే మర్చిపోతారు. మీరు టైంపాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ అనుకోకండి, టైంపాస్కి కాదు, దీనిలో మనం ఏం సాధించగలం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఇంతకు మించి మీరు మాకన్నా మించి మీరు బిజినెస్ చేయగలరు. అంటే నేను లాభాల సంగతి చెప్పట్లేదు, బిజినెస్ అనేది మాత్రం మాకన్నా మించి మీరు ఇంకా బాగా చేయగలరు. మనం బిజినెస్లోకి వచ్చి ఏదో టైంపాస్కి వచ్చామని కాదు, ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో వస్తే కనుక మీరు ఖచ్చితంగా మా హెల్ప్ అనేది ఉంటుంది. హెల్ప్ అనేది ఏంటో క్రెడిట్ ఇవ్వడం అని కాదండి. హెల్ప్ అనేది ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్ అందించడం, అట్లానే రేట్లు తక్కువ ఇవ్వటం, అట్లానే మంచి క్వాలిటీ ఇవ్వటం, దీన్ని కూడా హెల్పే అంటారు నాకు తెలిసి. మీకు అంటే మేము ఎప్పుడు కూడా మీ వెనక ఉంటాం, అంటే పుషింగ్ ఉండేది అని. ఇప్పుడు మీకు సపోజ్ ఇవాళ ఐటమ్ కొన్నారు, అయిపోయింది, మళ్ళీ వెంటనే మీకు ఐటమ్ అందించాలి. మంచి ఐటమ్, రేటు తక్కువకి, మంచి డిజైన్, మంచి క్వాలిటీ, ఇలా ఇస్తూ ఉండాలి కదా. అలా అనేది మాత్రం మన దగ్గర ఖచ్చితంగా ఉండదు. చెప్పాను కదండి, 8 డిజైన్స్ అయితే ఇప్పుడు ఓవరాల్గా మంచివి, బాగా చాలా బాగున్నాయి. 8 డిజైన్స్ ఉన్నాయి. ఇంకా 4-5 డిజైన్స్ ఇంకా చేయిస్తున్నాం. మగ్గాల వాళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఇంకా 4-5 డిజైన్స్ చేయిస్తున్నాం. ఇది గుంటూరు నెహ్రూ నగర్ 7th లైన్లో ఉంటుందండి. ఎంబీ ఫ్యాషన్స్ నియర్ ఆవుల సంఘం. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఆవుల సంఘం. మన గూగుల్ మ్యాప్లో కొట్టుకున్నా కూడా గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అని మ్యాప్స్లో కూడా చూపిస్తుందండి, గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తుంది. దూరం నుంచి వచ్చేవాళ్ళు మీరు ఒకసారి ఫోన్ చేస్తే మనది బస్ స్టాండ్కి అయినా రైల్వే స్టేషన్కి అయినా సరే కారు వస్తుంది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి. అట్లానే ఫ్రెష్ అవ్వడానికి మనకి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి శుభ్రంగా ఫ్రెష్ అవ్వచ్చు. అలానే టిఫిన్ లేట్ అయితే కనుక, ఆఫ్టర్నూన్ అయితే కనుక భోజనం అన్నీ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు.
ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చేలానే ఉంటుంది. మీరు ఒక్కసారి మా షాప్కి విజిట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వీడియో కాల్లో ఆర్డర్ ఇవ్వచ్చు. అసలు రాలేని వాళ్ళు అయితే వీడియో కాల్ చూడొచ్చు, ఎందుకంటే కొంతమంది ఫ్రాడ్ ఉంటున్నారు. మనదైతే ఖచ్చితంగా చెప్తున్నామండి, 1-2 రోజులు ఎప్పుడైనా సరే బాగా ఫుల్గా ఉన్నప్పుడు, అన్నిటికైతే లేట్ అయిద్దని చెప్పిన ప్యాకింగ్లు ఏదైనా 1 రోజు లేదా 2 రోజులు మాత్రం ప్యాకింగ్ లేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం ఎంటర్ అయినట్టే, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి అంటే మీకు అక్కడ ఉండకపోవచ్చు, ఇక్కడ వర్షం ఉంటుంది. వర్షం ఉన్నప్పుడు ఏంటంటే మేము పంపించలేము, పాడైపోయింది, ఐటెం పాడైపోతుందేమో, తడిసిపోతే ఇబ్బంది కదా. వర్షాకాలంలో అనేది అంటే మేము కేర్ఫుల్గానే పంపిస్తాం, చాలా నీట్గా జాగ్రత్తగానే పంపిస్తాం. కానీ బై మిస్టేక్ ఏమైనా తడిస్తే వర్షం మాత్రం ఫుల్గా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, పార్సల్కి వెళ్ళడానికి అక్కడ ఏమైనా తడిసిందంటే కొన్ని ఉంటాయి కదా. ఇది ఐటెం తడిసింది అనుకోండి, మనకి ఎందుకు పనికిరాదు, క్లాత్ ఐటెం కదా, ఇది తడిసిందంటే ఎందుకు పనికిరాదు, యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా పంపిస్తామండి. ఏదైనా వర్షం పడుతుంది ఫుల్గా అంటే ఆ మర్నాడు లేదా ఆ తెల్లారి అలా పంపిస్తాం. కానీ లేట్ అయినందుకు మాత్రం ఉంటారు, మీరు అనుమానపడవచ్చు, ఖచ్చితంగా అనుమానపడతారు. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ బిజినెస్లో. చాలా వాళ్ళ వల్ల కొంతమంది మంచి వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది. చెప్పిన ఐటమ్ ఇవ్వకపోవడం, ఇది చూపిస్తారు కానీ ఇది పెట్టరు, వేరేది పెట్టి పంపిస్తారు. చూపించడం అయితే ఇది ఓకే కానీ ఇది బెటర్. మీకు ఇది గుంటూరు నెహ్రూ నగర్ 7th లైన్లో ఉందండి. ఎంబీ ఫ్యాషన్స్ మీరు గూగుల్ మ్యాప్లో కొట్టుకున్నా ఉంటుంది. పూర్తిగా మీరు మమ్మల్ని నమ్మేసేయచ్చు. మేము పక్కా జెన్యూన్, ఇది మాత్రం 100కి 100% చెప్తున్నాం. రేట్లు అనేవి మాత్రం మేము ఇచ్చినంత తక్కువగా ఎవ్వరు ఇవ్వలేరు, ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే చెప్పాను కదా, నేను కొన్ని ఐటమ్స్ మనం బల్క్గా తయారు చేయించుకుంటాం, మగ్గాల వాళ్ళకి మనం ఇస్తాం అనమాట. ఐటమ్ అనేది దీనికి సంబంధించిన మెటీరియల్ మనం ఇచ్చి మనం చేయించుకుంటాం. రేటు తక్కువగా పడేలాగా, అంటే తక్కువగా పడేలాగా అంటే అతనికి కూడా ఎక్కువ క్వాలిటీ వెళ్తుంది కదా, వాయిని కూడా అది ఓకే అయిపోతుంది అనమాట. మేము తక్కువ ఇచ్చి ఎక్కువ చేపిస్తాం కాబట్టి అదైనా వాళ్ళకి ఓకే, అట్లయినా ఇష్టమే వాళ్ళకైనా. అట్లా మాకు ఎట్లా ఇష్టమో తక్కువ లాభంతో ఎక్కువ అమ్మటం, వాళ్ళకి కూడా అంతే, మగ్గాల వాళ్ళకి ఎక్కువ శారీస్ చేయాలనేది కొంత ఉంటుంది. అలా ప్రతి అన్ని డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు వీడియో కాల్ చేస్తే ఇంతకు మించి నేను చెప్పాను కదండి, రేపు లేదా ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి వచ్చేస్తుంది. ఈ టైప్లో అయితే మాత్రం చాలా ఐటమ్స్ వస్తాయి. రిచ్ పల్లులో కూడా, లైన్స్ పల్లులో కూడా అలానే వస్తాయి. ఆ లైన్స్ పళ్ళునే ఇప్పుడు కొంచెం ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఎందుకంటే రిచ్ పల్లులు ప్రతి దానిలో ఉంటాయి కదా. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న 2 నెంబర్లకి అయితే వీడియో కాల్ చేయండి. 6303606969 అనే నెంబర్కి, అట్లానే 7013876453 అనే నెంబర్ కూడా మీరు వీడియో కాల్ చేసి చక్కగా ఐటమ్స్ అయితే అన్ని చూడొచ్చు. ఇది ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు నెహ్రూ నగర్ 7th లైన్లో ఉంటుంది, నియర్ రావుల సంఘం అండి. మీరు రైల్వే స్టేషన్కి వచ్చినా, బస్ స్టాండ్కి వచ్చినా, దూరం నుంచి వచ్చే వాళ్ళకి మన కార్ అయితే వస్తుంది పికప్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు ఫ్రెష్ అవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఇచ్చేయండి. ఇంకొక ఐటెంతో మాత్రం మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.